పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేయాలని కర్నూలు పట్టణ ప్రాంత నిరుపేద ప్రజల సొంతింటి కల అడియాసగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి టిడ్కో ఇళ్ల గృహాలు మాత్రం ఉత్సాహ విగ్రహాలుగా మారిపోయాయి. నిర్మించిన 10,000 ఇళ్లలో లబ్ధిదారులు ఎవరు చేరకపోవటం, ఉన్న వారికి మౌలిక సదుపాయాల కల్పన చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో ఇక్కడికి రావడానికి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందన్న కారణంతో కూటమి ప్రభుత్వం ఈ యొక్క టిడ్కో ఇళ్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందిస్తుందని ఆశపడ్డ లబ్ధిదారులకు మాత్రం నిరాశ ఎదురైంది. సంవత్సరం పూర్తయినా కూడా ఇంతవరకు లబ్ధిదారులకు సొంతింటి పత్రాలను అందజేయకపోవటం, గృహప్రవేశాలు చేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. అయితే కర్నూలు జగన్నాథ్ గట్టు వద్ద నిర్మించినటువంటి 10,000 టిడ్కో ఇళ్ళు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఎందుకు వైఫల్యం చెందుతోంది, ప్రస్తుత ప్రభుత్వమైనా చొరవ తీసుకుని వాటిని లబ్ధిదారులకు సమకూరుస్తుందా అనే అంశాల మీద ఐ న్యూస్ చేస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలు ఇక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నారు, దానికి సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రభుత్వం పేదలకు కేటాయించిన టిడ్కో ఇళ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. మనము ముళ్ళ కంచెల్లోంచి ఈ ఇళ్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇంటి లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు ఈ యొక్క మొత్తంగా కూడా ఈ ఇల్లు లోపల భాగం ఎలా ఉంటుంది, దీని పరిస్థితి ఏంటి అన్నది. ఎందుకంటే పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు నిర్మించినటువంటి టిడ్కో గృహాలు గత 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నిరాదరణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవటం లేదా వీటిని ఎవరు పట్టించుకోకపోవడంతో, మెయింటెనెన్స్ లేకపోవడంతో మొత్తానికి కూడా ఇళ్ళంతా గుల్లగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ చూస్తున్నది ఇది జీ బ్లాక్లో ఉన్నటువంటి 5 ఇంట్లో మనం ఉంటున్నాం. ఇది పేదల కోసం నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం 10 ఏళ్ల కిందట నడుం బిగించింది. దీనికి సంబంధించి పేదలకు డిపాజిట్లు సేకరించి వారి నుంచి కొంత అమౌంట్ను కూడా కట్టి బ్యాంకులకు అనుసంధానం చేస్తూ ఈ యొక్క ఇళ్లను వాళ్ళకి కేటాయించిన పరిస్థితి. అయితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేవన్న కారణంగా ఎవరు కూడా ఇళ్లలో చేరడానికి ముందుకు రావట్లేదు. అయితే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ఇళ్లలో పనులు పూర్తి కాకపోతే మరికొన్ని ఇళ్లలో పూర్తి స్థాయిలో కూడా వేసిన తలుపులు కానీ, చౌకట్లు, కిటికీలకు సంబంధించిన గ్రిల్స్ ఇలాంటివన్నీ కూడా
దొంగలు ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇక్కడ ఎవరు పర్యవేక్షణ లేకపోవడం వల్ల మనం చూడొచ్చు ఈ మొత్తం కూడా విద్యుత్కు సంబంధించిన పరికరాలు కానీ మిగతా అన్నీ పీక్కొని వెళ్ళిపోయారు. చుట్టూ కూడా లోపలికి రావాలంటే ఈ యొక్క ముళ్ళ కంచెలు మొత్తం కూడా పేరుకుపోయాయి. వాటిని దాటుకొని ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎదురుగా మొత్తంగా మనం ఈ ఇళ్లలో ఇది మనం నమూనా ఒకటి మాత్రమే చూస్తున్నాం. ఇంకా ఈ ఇళ్లకు సంబంధించి ఇటువైపు మొత్తంగా మనం లోపలికి వెళ్ళి చూసుకోవాలంటే ప్రతి ఇంట్లో కూడా ఎంతో విలువైనటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనేక వస్తువులు, టైల్స్ కానీ లేదా పైపులు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండి నిరుపయోగంగా పడేశారు. అంటే ఇక్కడ ఎట్లాంటి రక్షణ లేకపోవడంతో దొంగలు మితిమీరిపోయారు. ఇళ్లకు ఉన్నటువంటి ఇనుప ఊచలతో పాటు టైల్స్ను కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. మొత్తంగా అంటే 10,000 పైగా ఇళ్లను నిర్మించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మాత్రం వీటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మీనమేషాలు లెక్కేస్తుందా? అసలు ప్రభుత్వానికి ఈ యొక్క చిత్తశుద్ధి ఉందా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క టిడ్కో ఇళ్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చౌకట్స్ ఏవైతే ఉంటాయో ఇంటి నిర్మాణానికి ఉపయోగించినవి మొత్తం కూడా చెదలు పట్టి పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి. ఒకవైపు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ఈ ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన లక్షల రూపాయలు విలువ చేసే ఈ యొక్క ఇంటి సామాగ్రి మొత్తం కూడా చెదలు పురుగు పట్టి ఏ విధంగా పాడైపోయిందో మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా ఎక్కడికక్కడ ముట్టుకుంటే పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజాధనాన్ని ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కారణంగా పూర్తిగా 10 ఏళ్ల నుంచి నిరాదరణకు గురై ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఈ పేదల ఇళ్లకు సంబంధించిన గృహాలు ఎవరు గృహప్రవేశాలు చేయకుండా నివాసాలు ఉండకుండానే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి 10,500 గృహాలకు సంబంధించి దాదాపుగా 30% నుంచి 40% ఇళ్ళు మొత్తానికి కూడా ఈ విధంగానే తయారయ్యాయని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకనంటే మన కళ్ళ ముందు కనపడుతున్న నిజాలను మనము దాచలేము. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇళ్లకు బయటి వైపు రంగులు మారుతున్నాయి, కానీ ఎక్కడా కూడా పేదల సొంతింటి కళ అన్నది మాత్రం నెరవేరే పరిస్థితి లేదు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నటువంటి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ టిడ్కో గృహాల్లో నివాస యోగ్యంగా ఉన్నాయా? ఇక్కడ మౌలిక సదుపాయాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎలాంటి వసతులు ఉంటే బాగుంటాయని వాళ్ళు అనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? టిడ్కో గృహాలు ఎప్పుడు చేరారు? అసలు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? 2 సంవత్సరాలు అయింది సార్ మేము చేరి. 2 ఏళ్ళు అయింది. కాకపోతే వసతులు సరిగా లేవు సార్. ఇండ్లు పుచ్చుబట్టి ఇండ్లు పైనుండి కారడము, ఇంకా అందుకని ఎవరు రాలేకపోతున్నారు. దానికి తోడు బేషన్లు అవి కూర్చోబెట్టలేదని వచ్చి డైలీ రోజు వచ్చి చూసిపోతున్నారు కానీ కూర్చోబెడితే వద్దామని 5 ఏళ్ళ నుండి అందరు తిరుగుతున్నారు. కానీ రాలేదు. బస్సుల సౌకర్యం లేదు. ఆటోలకైతే 200 ఇస్తే వస్తామమ్మా, అప్ అండ్ డౌన్ అడుగుతారు ఆటో వాళ్ళు. ఇంకా లేకుండా రామంటే ఆటో సౌకర్యం లేదు. నీళ్లు పైకి ట్యాంక్కి గిడ్చకున్నారు, ఇంట్లంతా కారుతుంది. ఇంకా లోపల కూడా ఇంకా కరెంటు సరిలేదు. అదే ఆటో ప్రాబ్లం, బస్సులు సౌకర్యం, ఇవెల్లా కూరగాయలు ఏమైనా తెచ్చుకోవాలంటే కూడా 200-300 పెట్టుకొని పోవాలి దానికి. అందుకని రాలేకపోతున్నారు. మాకు ఏం లేదు, బస్సు సౌకర్యము, రేషన్ కార్డు. రేషన్ కూడా స్టోర్కి పోతే మీ స్టోర్కి పోండి, ఈ స్టోర్కి ఎందుకు వస్తున్నారు అని అంటారు. రేషన్ కార్డు ఇప్పుడు వేస్తున్నారు, మేము కంప్లైంట్ ఇచ్చినాక వేస్తున్నారు. రేషను, స్టోరు, మాకు బస్సులు, ఇంకా వాటర్ పైపుల ద్వారా ఎక్కిస్తే వస్తారు. నీళ్ళ వసతి ట్యాంకీలు వచ్చి పోస్తున్నాయి. కాకపోతే పైకి ఎక్కించుకోవాలంటే కష్టం కదా బాబు, అందుకని వాళ్ళు కొంతమంది వస్తలేరు. మాకు ఇంకా అన్నిటికీ ప్రాబ్లమే ఉంది. మీరు కన్నా గవర్నమెంట్ స్పందించి మాకు ఏదో ఒకటి చేసినారంటే ఆటోమేటిక్గా వాళ్ళే చేరిపోతారు. బాడుగలు కట్టుకోలేక ఎంతోమంది బీద వాళ్ళు అల్లాడిపోతున్నారు. మేము కూడా అదే పరిస్థితిలో ఉండి వచ్చినాం సార్. మేము వచ్చి మళ్ళీ చేపించుకున్నాం. పై ఇంకా తలుపులు అవి అంతా పుచ్చిపోతుండయి. ఇంకా అన్ని ప్రాబ్లమే సార్. చెప్పేది ఒకటని కాదు, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా వస్తారు సార్? మీరు స్పందించి గవర్నమెంట్ ఏదో ఒకటి చేసినారంటే
ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ ఆటోమేటిక్గా సంవత్సరం లోపల అందరు చేరిపోతారు. బ్యాంకులో కూడా డబ్బులు కట్టాలని అంటున్నారు సార్. కట్టమని కాదు, ఇంట్లోనే చేరలే, వసతులే లేవు, ఎట్లా చేరాలని అంటూ ఉంటారు. కానీ కొంచెము దయచేసి గవర్నమెంటు స్పందించి కొంచెం బీదవాళ్ళని గుర్తులో పెట్టుకొని చేసినారంటే ఖచ్చితంగా అందరు వచ్చి చేరుతారు. ఇండ్లు కూడా బాగుంటాయి సార్. ఇప్పటికీ అయితే ఎవరు చేరనందుకు శిథిలావస్థల్లో ఉన్నాయి. అంత అదే చెప్తే కదా సార్, ఆ విధంగా ఉన్నాయి. మీరు ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించండి సార్. ఇది ఇక్కడ మహిళలు చెప్తున్నది. ఇంకొంతమంది ఇక్కడ అయితే నివాసం ఉంటున్నారో వాళ్ళను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నటువంటి మరికొంతమంది ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, స్వచ్ఛందంగా వచ్చి వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో అధిక రెంట్లు కట్టలేక ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే మౌలిక సదుపాయాల కల్పన అన్నది పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారిందని చెప్తున్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అయ్యా మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? మీరు ఇక్కడ వచ్చి ఉంటున్నారు కదా, మిగతా అందరూ ఉండట్లేదు, ఎవరు ఇక్కడ ఉండలేమని వెళ్ళిపోతున్నారైనా మీరు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? ఇక్కడ వర్కర్కి వసతి లేదు, ఏం పనులు లేవు. ఒక ఊరికి పోయి వచ్చినంత అవుతుంది. పోవాలంటే కూడా మనం పని చేసినది ఆటోలకే సరిపోతున్నాయి. స్కూళ్ళకు పిల్లలకి స్కూళ్ళు లేవు, మార్కెట్ లేదు, కూరగాయలు దొరకడంలా. ఏ సరుకు తెచ్చుకోవాలన్నా ఊరు నుంచి తెచ్చుకోవాలా. మా పింఛని కూడా మా ఊర్లో పోయి తెచ్చుకోవాలా. బియ్యము ఇంటికి వస్తుండే, అప్పుడు బియ్యం ఇంటికి రావడంలే. అనేక ఇబ్బందులు ఉన్నాయి బీదోళ్ళు అనేటోళ్ళకు. ఒక అడవిలో వాడేసినారు. మాకు ఏం సౌకర్యమే లేదు. అంటే సౌకర్యాలు లేవు అని తెలిసి ఇక్కడ వచ్చి మీరు ఎందుకుంటున్నారు? ఇంకా అక్కడ బాడిగలు కట్టలేక ఏదో 4 రోజులు బతుకుదామని. ఆడ బాడిగలు కట్టాలంటే మా పని చేసినది దానికి సరిపోతుంది. తిన్నీక ఏం లేదు. దానికి ఈడ చూస్తున్నా పనులు లేవు, పిల్లలకి వసతి లేదు, ఈ మార్కెట్ ఏం లేదు, సరుకులు తెచ్చుకునే ఇబ్బంది అయిపోతుంది. అసలు వర్కర్ పని చేసుకునే లేదు అసలు ఇక్కడ. బాబు మీరు చెప్పండి, అసలు అంటే ఇక్కడ కరెంటు కానీ, నీళ్లు, రోడ్లు, వీధి దీపాలు ఇలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందా? సార్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకి వీధి లైట్స్ కావాలి, వాటర్ సదుపాయం, డైరెక్ట్ ఇండ్లకి కనెక్షన్ పెట్టారు కానీ వాటర్ ఇడిచట్లేదు. అది ఇడిస్తే కానీ ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇంకొకటి స్కూల్స్ ఇలాంటివి కానీ వస్తే కానీ ఇలాంటి క్లైమేట్స్కి చాలామంది అలవాటు పడతారు, వచ్చేసారు అందరూ. ఇలాంటి సదుపాయాలు లేనందువల్ల చాలామంది ప్రజలు రావట్లేదు ఇక్కడికి. మెయిన్ ట్రాన్స్పోర్ట్, బస్సు కావాలి సార్. ఇక్కడ మెయిన్ బస్సు, స్కూలు, వాటరు, కరెంటు, వీధి లైట్స్ ఇలాంటి సదుపాయాలు ఇక్కడ ఉంటే కానీ ప్రజలకి కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సిటీస్లో రెంట్స్ కట్టలేక ఇక్కడికి వచ్చి బ్రతకాల్సి వస్తుంది సార్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు, రాత్రిపూట ఇలా పరిస్థితి ఎలా ఉంటుంది? కొంతమంది అంటే ఇళ్ళు అన్నీ ఖాళీగా ఉన్నాయి, కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు మందు తాగడం లాంటివి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మీ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? మా ఫ్యామిలీస్ పరిస్థితి అంటే ప్రజెంట్ అయితే బాగుంది సార్. మేమైతే చూడలేదు ఎప్పుడు ఇలాంటివి. ఇక్కడికైతే ఎవరిని మేము రానివ్వం. ఫస్ట్ అడుగుతాం ఇక్కడ ఎవరు వచ్చినా అని, సార్ ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారేమని క్వశ్చన్ చేస్తాం మేము. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ముందుకు వస్తామంటుంది, ఇస్తామని చెప్తుంది. అంతకుముందు ఈ టిడ్కో ఇళ్ళు ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అంటే మీరు ఏమన్నా ముఖ్యమంత్రిని కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కానీ మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా? సార్ ఇక్కడ రిక్వెస్ట్ అంటే ఇదే సార్, ఇంకా వసతుల గురించి వీధి లైట్స్ కానీ, రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కానీ, మార్కెట్స్ కానీ. ఇంకొకటి ఇక్కడ నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే సిటీకి వెళ్ళాలి, అంత దూరం వెళ్ళలేము. ఇప్పుడు ఏదైనా మసీద్స్ కానీ, చర్చి కానీ, టెంపుల్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా బెటర్. ఫ్రైడే ఎగ్జాంపుల్ నేను ముస్లింని, మసీద్కి వెళ్ళాలంటే రోడ్ దాటి వెళ్ళాలి, హైవే అదే, అక్కడికి వెళ్ళలేరు. 3 కిలోమీటర్ల మసీదు. ఆ హైవేలో వెళ్తే ఎక్కడ ఏమైనా చిన్న బై మిస్టేక్ ఏమైనా తగులితే కూడా చెప్పలేము. అది భయంతో నమాజులు కూడా ఇక్కడ ఇంట్లోనే చదువుకుంటున్నారు సార్. ఈ మసీద్ని ఏర్పడిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ప్రభుత్వ వారికి. ఇది మొత్తంగా చెప్తున్నది అయితే సుమారుగా 150 నుంచి 200 కుటుంబాలు టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా కూడా ఉన్న అరకొర వసతులతోటి పట్టణ ప్రాంతాల్లో అధిక రెంట్లు కట్టలేక ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నామని చెప్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది కానీ వసతుల కల్పనలో మాత్రం జాప్యం జరుగుతోంది. ముసలి వాళ్ళు ఉంటున్నారు,
పూర్తి స్థాయిలో కూడా విద్యా సౌకర్యం పిల్లలకు లేనందువల్ల పట్టణ ప్రాంతాలకు లేదా పక్కన ఉన్నటువంటి ఊళ్ళకు పిల్లల్ని పంపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అక్కడ కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేని కారణం అన్నది ప్రతిబంధకంగా మారుతుంది. ఆటోల మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇక్కడ మౌలిక సదుపాయాల వసతుల కల్పనతో పాటు స్కూలు, హాస్పిటలు, అలాగే రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 10,000 ఇళ్లను నిర్మించినటువంటి ప్రభుత్వం ఇక్కడ అన్ని కుల మతాలకు చెందినటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సముదాయాల మధ్యనే గుళ్ళు కానీ, చర్చీలు కానీ, మసీదు కానీ నిర్మిస్తే అటు హైవే అవతల పక్కకు వెళ్లకుండా, అంటే ప్రమాదాలకు గురి కాకుండా ఇక్కడే ప్రార్థనలు చేసుకోవచ్చు, తమ దైవిక కార్యక్రమాలను కూడా ఇక్కడ పూర్తి చేసుకోవచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా వారు కోరుతున్నది మౌలిక వసతులు, అంటే మార్కెట్ కానీ, కూరగాయలు, రేషన్ సదుపాయము, అలాగే విద్యార్థులకు చదువు, నీటి సౌకర్యము, విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఉంటే తమ జీవితాలు బాగుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించడానికి ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వం ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్ళు నిరుపయోగంగా మారకుండా ఉండటానికి ప్రభుత్వాలే ముందడుగు వేయాలి అని చెప్పి ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, టిడ్కో గృహాలు, కర్నూలు నుంచి.